డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. అందుకనే పాకిస్తాన్ ఇప్పుడు ఏం చేస్తుంది, సింధు నదీ జలాల్ని ఎలాగైనా తిరిగి సాధించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. అందుకనే పాకిస్తాన్ ఏం చేస్తుంది, భారతదేశానికి మిత్ర దేశాలుగా ఉన్న ముస్లిం దేశాలని వేడుకుంటోంది, విజ్ఞప్తి చేస్తుంది, బతిమాడుతోంది, దయచేసి భారత్తో యుద్ధం వద్దు, భారత్తో సింధు నదీ జలాలపైన పునఃసమీక్షించేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి. సౌదీ కావచ్చు, లేకపోతే యూఏఈ కావచ్చు, లేకపోతే ఖతార్ కావచ్చు, తాజాగా ఇరాన్ కావచ్చు, చైనా కావచ్చు, రష్యా కూడా విజ్ఞప్తి చేసే ప్రయత్నం చేస్తుంది, అమెరికా కూడా విజ్ఞప్తి చేసే ప్రయత్నం చేస్తుంది. ఇంతకీ పాకిస్తాన్ సింధు నదీ జలాల కోసం ఏమేం చేసే అవకాశాలు ఉన్నాయి ఒకసారి చూస్తే, అందులో మొట్టమొదటి ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ చూస్తే, పాకిస్తాన్ సింధు జలాల కోసం మొదటగా ఎవరికి ఫిర్యాదు చేసే ఛాన్స్ ఉంది అని ఒకసారి ఆలోచిస్తే, 1, ప్రపంచ బ్యాంకుకి ఫిర్యాదు చేసే ఛాన్స్ ఉంది. ప్రపంచ బ్యాంకుకి పాకిస్తాన్ ఫిర్యాదు చేస్తుంది. ఎందుకంటే 1960లో ప్రపంచ బ్యాంకే ఇండియా పాకిస్తాన్ మధ్య సంధిని కుదిర్చింది కాబట్టి, భారతదేశం సింధు నదీ జలాల ఒప్పందాన్ని మితిమీరింది కాబట్టి భారతదేశం పైన చర్యలు తీసుకోవాలని ప్రపంచ బ్యాంకుకి పాకిస్తాన్ ఫిర్యాదు చేసే ఛాన్స్ ఉంది. ఆ ప్రయత్నం కూడా మొదలుపెట్టింది. రెండోది వచ్చేసి, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో 1969 వియన్నా కన్వెన్షన్లోని లా ఆఫ్ టెరిటరీని భారతదేశం ఉపక్రమించింది. లా ఆఫ్ టెరిటరీని భారతదేశం దాటింది కాబట్టి భారత్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో పాకిస్తాన్ ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ ఫిర్యాదు చేసింది. మూడో పాయింట్ వచ్చేసి, ఐక్యరాజ్య సమితిలో ఫిర్యాదు. ఐక్యరాజ్య సమితిలో ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి ఫిర్యాదు చేసింది పాకిస్తాన్. ఇవాళ భద్రతా మండలిలో కశ్మీర్ పైన వాదనలు వినిపిస్తోంది. భద్రతా మండలి కూడా భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్న ఉద్రిక్తతలపైన చర్చలు మొదలుపెట్టింది. ఐక్యరాజ్య సమితికి ఆల్రెడీ పాకిస్తాన్ ఫిర్యాదు చేసింది. ఇక నాలుగో ఆప్షన్, ఉన్న ఏకైక ఆప్షన్ నాలుగోది ఏంటంటే, అంతర్జాతీయ దౌత్యవేత్తల్ని సహాయం అడగడం. అంతర్జాతీయ దౌత్యవేత్తల్ని, భారత్కి పాకిస్తాన్కి మధ్య విభేదాలు ఉన్నాయి కానీ పాకిస్తాన్ భారత్కి కలిపి ఒకే స్నేహితులు చాలామంది ఉన్నారు. ఉమ్మడి స్నేహితులు ఉన్నారు భారత్కి పాకిస్తాన్ మధ్య. అందులో యూఏఈ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, ఖతార్ కావచ్చు, ఇరాన్ కావచ్చు, చైనా కావచ్చు. చైనా కూడా భారత్ పైన పూర్తి వ్యతిరేకంగా ఉంది. ఇప్పుడు అనలేం, చైనాకి భారత్ మార్కెట్ చాలా అవసరం కాబట్టి. అమెరికా కావచ్చు, ఆల్రెడీ అమెరికా మాట మార్చిందని కనిపిస్తున్నాం. టర్కీ కూడా ఆయుధాలని వెనక్కి చాలా దేశాలకి సింగపూర్ కావచ్చు, మలేషియా కావచ్చు, భారత్కి పాకిస్తాన్కి ఉమ్మడి స్నేహితులు. నిజానికి 2 అణుదేశాలు పాకిస్తాన్, భారత్, అణుబాంబులు కలిగిన దేశాలు. ఈ 2 దేశాలకి ఈ అన్నిటితో ఉమ్మడి స్నేహం ఉంది కాబట్టి పాకిస్తాన్ ఆల్రెడీ ఆయా దేశాలు తమ దేశాల్లో ఉన్న రాయబార కార్యాలయాల ద్వారా ఆ దేశాల అధినేతల్ని కోరుతోంది, భారత్ ఉద్రిక్తతను తగ్గించమని, లేకపోతే సింధు నదీ జలాల విషయంలో కొంచెం సానుకూల ధోరణి కావాలని చెప్పేసి. పాకిస్తాన్ నిజంగా భయపడింది. సో ఇవన్నీ చూస్తుంటే పాకిస్తాన్కు ఉన్న ఏకైక మార్గం అంతర్జాతీయ దౌత్యం. కానీ భారత్ చాలా స్పష్టంగా చెప్తోంది, ఎప్పుడైతే సరిహద్దు వెంట సీమాంతర ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ నిలుపుదల చేస్తుందో అప్పుడే సింధు నదీ జలాలు పాకిస్తాన్కు వస్తాయని చెప్తోంది. రక్తం, నీళ్లు 2 కలిపి ఒకే చోట పారవని చెప్తోంది. మరి మీరేం చెప్తున్నారు? సింధు నదీ జలాల్ని వదలాలా పాకిస్తాన్కి? అంతర్జాతీయ దౌత్యపరంగా వస్తే వెనక్కి తగ్గాలా భారత్? మీ వీడియో కింద మీరు కామెంట్ చేయండి. మీ అభిప్రాయాలపైన నేను మరో వీడియో చేస్తా. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.